హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఒక చక్కటి ఎగ్ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పర్ఫెక్ట్ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకున్నాను. ఎగ్స్ని మనం ఎప్పుడైనా పగలగొట్టుకుంటే పొరపాటున చిన్న పెంకు అంటే ఆ షెల్ పార్ట్ అనేది పడితే ఆ ఎగ్ రిమైనింగ్ షెల్ పార్ట్తోనే ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ చూపించాను. అంటే వాంటెడ్లీ చేసింది కాదు, జస్ట్ ఆ చిన్న పెంకు లాంటిది పడింది. సో దాన్ని రిమూవ్ చేసేది కూడా క్లిప్లో ఇంక్లూడ్ చేసేసాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నవి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. బాగా పండినటువంటి టొమాటో ఒకటి చిన్నది రఫ్గా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగే ఈ రెసిపీలో నేను యూజ్ చేస్తున్న మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర. ఇక్కడ పాలకూరని కాడల పార్ట్ సెపరేట్ చేసేసి ఓన్లీ ఆకుల వరకే మీకు ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత ఎక్కువ యాడ్ చేయొచ్చు. దీనికి క్వాంటిటీ లిమిటేషన్ అనేది ఏమీ లేదు. సో మీరు ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా రెసిపీ టేస్ట్ అనేది అంత ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఫోర్క్ హెల్ప్ పెట్టి ఒకసారి బాగా విస్క్ చేసేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్తో ప్యాన్ మొత్తం గ్రీజింగ్ చేసుకోండి. సో ఫ్లేమ్ని హైలో ఉంచుకుని రెడీ చేసి ఉంచుకున్న ఈ ఎగ్ మిశ్రమం మొత్తాన్ని ప్యాన్ మీదకి వేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ ఎగ్ మిశ్రమం పైన మరికొంచెం అడిషనల్గా టొమాటోస్ ఆర్ పాలకూర మీకు ఏది ఎక్కువ ఫ్లేవర్ కావాలి అనుకుంటే అది యాడ్ చేసి చీజ్ మొజరెల్లా చీజ్ ఉంటే దాన్ని తురుముకుని తీసుకోవచ్చు, లేదా చీజ్ స్లైసెస్ ఉంటే దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయిన తర్వాత అదర్ సైడ్కి కూడా నిదానంగా ఫ్లిప్ చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఆమ్లెట్గా కావాలి అనుకుంటే ఇలాగే సర్వ్ చేయొచ్చు, లేదా పిజ్జా లాగా సర్వ్ చేయాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి సర్వ్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. కిడ్సే కాదు పెద్దలు కూడా బాగా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్